కుకింగ్ అంటే మీకు ఇంట్రెస్టా? అయితే మీ ఇంట్రెస్ట్కి మా ఫార్ములాస్ని యాడ్ చేయాలంటే పక్కనున్న సబ్స్క్రైబ్ నొక్కేసి గంట కొట్టేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే, బయట మనకి చల్లగా వర్షం పడుతుంది అనుకోండి, ఇంట్లో అందరూ వేడివేడిగా చేయమనేది ఏంటి? ఏ మిర్చి బజ్జీయో పకోడీయో అడుగుతుంటారు కదా. మిర్చి బజ్జీ రెసిపీ కావాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి, చెక్ చేసుకోండి. అలాగే పకోడీని సింపుల్గా క్రిస్పీగా అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలనేది ఈరోజు మనం చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకొని తీసుకోవాలి. అందులోనే ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే కొద్దిగా కరివేపాకుని వేసుకుందాం. కరివేపాకుని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 3 నుండి 4 వెల్లుల్లిని ఇలా కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలి. అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఆ తర్వాత 1/2 కప్పు శనగపిండిని ఇలా ఒకటేసారి కాకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. పిండి కలిపేటప్పుడు ఆనియన్స్ని బాగా స్క్వీజ్ చేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడు ఎక్స్ట్రా వాటర్ అవసరం లేకుండా ఆనియన్స్లో ఉండే వాటరే మనకి పిండి కలుపుకోవడానికి సరిపోతాయి అన్నమాట. ఇక్కడ మనకి పిండి సరిపోలేదనిపిస్తే కనుక ఇంకొద్దిగా పిండిని వేసుకొని మిక్స్ చేసుకోండి. ఒకవేళ మీకు పిండి కాస్త డ్రైగా అనిపిస్తే గనుక ఇలా కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని ఆ తర్వాత పిండిని కలుపుకోండి. అవసరమైతేనే కానీ వాటర్ని చల్లకండి, ఎందుకంటే వాటర్ ఎక్కువగా యాడ్ చేస్తే మనకి పిండి పల్చగా అయిపోయి పకోడీ సరిగా రాదనమాట. ఇక్కడ మనకి ఆనియన్స్కి పిండి బాగా పట్టేలా 2 నిమిషాల పాటు మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు, అంటే మనకి పకోడీ వేసుకోవడానికి వీలుగా ఉండేలా కన్సిస్టెన్సీని చూసుకొని పిండిని కలుపుకోవాలి. ఇలా మనం కలుపుకున్న పిండిని వేడి వేడి ఆయిల్లో పకోడీలాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్కి తగ్గించి పకోడీ వేసుకొని ఆ తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ పకోడీని ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతే మనకి పకోడీ వేసుకునేటప్పుడు చేయి కాలకుండా ఉంటుందన్నమాట. అవి ఇలా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని ఇంకొక వైపుకి ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం ఎప్పుడు చేసుకున్నా కూడా పకోడీ పర్ఫెక్ట్గా రావాలంటే ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. అదేంటంటే, మనం పిండి కలుపుకునేటప్పుడు ఒకేసారి ఎక్కువ పిండిని కాకుండా కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. అంటే పకోడీలోకి ఆనియన్స్ ఎక్కువగా ఉండాలి, పిండి తక్కువగా ఉండాలన్నమాట. అప్పుడైతే మనకి పకోడీ కాస్త క్రిస్పీగా వస్తుంది. మీకు ఇంకాస్త క్రిస్పీగా కావాలనుకుంటే అందులోకి 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఆనియన్స్ తక్కువగా వేసి పిండి ఎక్కువగా వేశారనుకోండి, మనకి పకోడీ అస్సలు రాదండి, బజ్జీలు అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా పిండిని చూసుకుంటూ ఆనియన్స్కి సరిపడా వేసుకొని మిక్స్ చేసుకోండి. సరే, ఇక్కడ చూడండి, మనకి ఆనియన్స్ ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రానవసరం లేదు, ఎందుకంటే వీటిని ఆయిల్లో నుండి తీసిన తర్వాత కూడా కాస్త కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. అందుకని మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడే వాటిలో ఎక్సెస్గా ఉన్న ఆయిల్ని తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా పకోడీలాగా వేసేసుకోండి. నెక్స్ట్ అలాగే అదే ఆయిల్లో ఒక గుప్పెడు కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకొని వాటిని కూడా ఈ పకోడీలతో పాటు సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇంతే అండి, చాలా సింపుల్గా క్రిస్పీగా అప్పటికప్పుడు పకోడీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఓసారి ఈ స్టైల్లో పకోడీని ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0.